ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதி ராமானுஜன்மஹா. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம், நாடு புகழும் பரிசினால் நன்னாக, சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே, பாடகமே என் நனைய பல்கலனும் யாமணிவோம், ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு, மூடனை பெய்து முழங்கை వశివార, కూడి ఇருந்து కులిందేలో రెంబావాయ్. మన గోదమ్మ మొదటి 5 పాసురాలలో మొదటి పాసురంలో మార్గశీర్ష మాసాన్ని, రెండో పాసురంలో నియమాలను, మూడో పాసురంలో ఫలశ్రుతిని, నాలుగో పాసురంలో వర్షదేవుణ్ణి ఆజ్ఞాపించడం, ఐదో పాసురంలో నామ వైభవాన్ని చెబితే పాపాలు తొలగిపోతాయి అని అనుగ్రహించారు గోదమ్మ. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికలను మేల్కొలిపారు. 16వ పాసురంలో నందగోపుడిని ఇంటిని రక్షించే క్షేత్రపాలకులు, ద్వారపాలకుల అనుమతి తీసుకున్నారు. 17వ పాసురంలో నందగోపుణ్ణి, యశోదమ్మని, బలరాముణ్ణి మేల్కొలిపారు. 18, 19, 20 3 పాసురాలలో నప్పిన్న పిరాటిని ప్రార్థించారు. 21 ఆతప్పడైతాన్ మగనే అని కണ്ണన్ వైభవాన్ని, నప్పిన్న పిరాటి వైభవాన్ని అనుగ్రహించారు. 22వ పాసురంలో నేత్రాలను విప్పార్చి అనుగ్రహించమని ప్రార్థించారు. 23వ పాసురంలో అందంగా నడుచుకుంటూ వచ్చి సీర్య సింహాసనత్తిరుందు, సింహాసనం మీద వేంచేయమని ప్రార్థించారు. తర్వాత పాసురంలో అలా అందంగా నడుచుకుంటూ వచ్చిన కృష్ణయ్యకు మంగళాశాసనం చేశారు. కണ്ണన్ ఆపాదమస్తకాన్ని సేవించగానే 25వ పాసురంలో ఒరుత్తి మగనాయ్ కണ്ണన్ అవతార వైభవాన్ని అనుగ్రహించారు. 26వ పాసురంలో మాలే ఆశ్రిత వ్యామోహ అని కണ്ണన్ని పిలిచి ప్రార్థించి కొనియాడి పరికరాలను, అంటే ధనుర్మాస వ్రతానికి కావలసిన పరికరాలన్నీ కోరారు నిన్నటి పాసురంలో. ఇక ఇవాల్టి పాసురంలో మన గోదమ్మ సాయుధ్య మోక్షాన్ని కోరుతున్నారు మన కృష్ణయ్యని. కూడారై వెల్లుం సీర్, కూడారై వెల్లుం, పరమాత్మ శత్రువులను జయిస్తాడట పరాక్రమము చేత. కూడారై అంటే శత్రువులు. కూడు, నేను నీతో కూడను, ననమేయం అన్న రావణాసుడు వలె. అంటే నేను నిన్ను ఆశ్రయించను, నీ నామాన్ని చెప్పను, నీకు శరణాగతి చేయను, నేను నిన్ను భక్తుణ్ణే కాదు నీకు. కనుక రాక్షసత్వంగా ఎవరైతే ఉంటారో వారి దగ్గర పరమాత్మ గెలుస్తాడట. అదే భక్తుల దగ్గర ఆయనే ఓడిపోతాడట. భక్తుల దగ్గరేమో దయావర్షాన్ని కురిపిస్తాడట, ప్రేమను కురిపిస్తాడట. రాక్షసుల దగ్గర పరాక్రమాన్ని చూపించి వాళ్ళ దగ్గర గెలుస్తాడట పరమాత్మ. ఉదాహరణ శిశుపాల, దంతవక్త్ర, కంస, అదేవిధంగా పూతన, సకటాసుర, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, వీళ్ళందరి దగ్గర గెలిచాడు పరమాత్మ. అదేవిధంగా ఎక్కడ గోపికల దగ్గర, విధురాళ్వాన్ దగ్గర, అక్రూరుడి దగ్గర, మాలాకారుడి దగ్గర, శబరి దగ్గర, గుహపెరుమాళ దగ్గర, సుగ్రీవుడి దగ్గర, విభీషణాళ్వాన్ దగ్గర, ఇలా వీళ్లకు ఓడిపోయేవాడట ప్రేమకి. కూడారై వెల్లుం సీర్ గోవింద, కళ్యాణ గుణాలు. ఎన్ని కళ్యాణ గుణాలు పెరుమాళవి! వాచామ గోచరం, జ్ఞానమల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత దసంఖ్యేయ కళ్యాణ గుణగణౌగ మహార్ణవం. లెక్కలేనన్ని కళ్యాణ గుణాలు వాచామ గోచరం. ఉదాహరణ పూతన రామచంద్రుడి యొక్క సౌందర్యానికి ఈడుబడింది, అందం. విభీషణాళ్వాన్ రామచంద్రుడి యొక్క సౌశీల్యం, అందరితో కలవడం. రామచంద్రుడు ఒక ఆటివికుడైన గుహుణ్ణి తమ్ముడుగా భావించాడు, రాక్షసుడైన విభీషణుణ్ణి తమ్ముడుగా భావించాడు, కోతి అయిన సుగ్రీవుణ్ణి స్నేహితుడిగా భావించాడు. ఇది సౌశీల్యం. ఆ విభీషణాళ్వాన్ రామచంద్రుడి యొక్క సౌశీల్య గుణానికి ఈడుపడ్డారట. రావణాసురుడు ననమేయం, నేను నీకు కాదు, నేను స్వతంత్రుణ్ణి. కింద పడేటప్పుడు కూడా
నీ పాదాల వైపు పడను రామా, వెనక్కే పడతాను అన్నంత గర్వ అహంకారం కలిగిన వాడు రావణాసురుడు. అటువంటి రావణాసురుడు కూడా అందరూ రావణాసుడికి ఉపదేశం చేశారు. హనుమత్ స్వామి, అంగదన్, అదేవిధంగా మారీచన్, కుంభకర్ణుడు, అకంపన్ మొదలైన వాళ్ళందరూ కూడా, మన పిరాటి సీతమ్మ తల్లి మొదలైన వాళ్ళందరూ ఉపదేశం చేశారు. కానీ దుష్టుడు మారలేదు. అటువంటి దుష్టుడైన రావణాసుడు కూడా, రామా నీ పరాక్రమానికి ఈడుపడ్డాను అన్నట్ట రావణాసురుడు. సీర్ అంత గొప్ప కళ్యాణ గుణాలు కలిగిన వాడు పరమాత్మ. నంబిళ్ళై అనే మహానుభావులు, వీరు చాలా అద్భుతంగా కాలక్షేపాన్ని చెప్తారు, అంటే ఉపన్యాసాన్ని చెప్పేవారు. రంగనాథుడు కూడా ఈడుపడేవాడట ఈ నంబిళ్ళై స్వామి దగ్గర ఉపన్యాసం వినడానికి. తహతహలాడిపోయేవాడట రంగనాథుడు కూడా, అంటే అంత బాగా చెప్పేవారు ఉపన్యాసం, కాలక్షేపం మన నంబిళ్ళై స్వామి. అయితే ఒక రాజుకు ఒక అనుమానం. రామచంద్రుడు నేను మానుషం మన్యే మనిషిని అని చెప్పుకుంటున్నాడు కదా, ఒక పక్షి అయిన జటాయుకి మోక్షాన్ని ఎలా ఇచ్చారు అని ఒక ప్రశ్న రాజుకి. ఒక పెద్దలు నడువిల్ తిరువీధి పిళ్ళై ఆయన్ని పిలిచి, రామచంద్రుడు పక్షికి మోక్షాన్ని ఎలా ఇచ్చాడు అని అడిగారట. ఆయనకు సమాధానం తెలియదట, నడువిల్ తిరువీధి భట్టర్కి. వెంటనే నంబిళ్ళై స్వామి ఉన్నారు కదా, వారి దగ్గర ఒక అందమైన శిష్యులు నిత్యం ఉపన్యాసం వినేవారు. పిన్బజగియ పెరుమాళ్ జియర్, వీరిని కూడా రాజ్యానికి తీసుకువెళ్లారట రాజు దగ్గరికి. సరే, రాజు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారట. ఆ సమయంలో నడువిల్ తిరువీధి పిళ్ళై, మీరు నంబిళ్ళ గారి దగ్గర ఉపన్యాసం విన్నారు కదా, రామచంద్రుడు జటాయు మహారాజుకి మోక్షాన్ని ఎలా ఇచ్చాడు, మీ గురువు గారు ఎలా చెప్పారు అని అడిగారట పిన్బజగియ పెరుమాళ్జని. సత్యేవ లోకాన్ జయతి, ఒక్క పదం, సత్యముతో లోకాన్ని గెలిచాడు పరమాత్మ, లోకాన్ని జయించాడు కనుక సత్యవాక్ పరిపాలన చేతనే జటాయు మహారాజుకి మోక్షాన్ని ఇచ్చాడు రామచంద్రుడు అని చెప్పారట. అలా అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు పరమాత్మ. గోవింద, మన గోదమ్మ 27, 28, 29 3 పాసురాలలో కూడా గోవింద నామ సంకీర్తన చేశారు. అలాగే నారాయణ, మొదటి పాసురంలో నారాయణ, అదేవిధంగా నారాయణన్ మూర్తి రెండోసారి నారాయణ నామం, మూడోసారి నాత్తత్తుజాయముడి నారాయణన్, నారాయణ నామమే 3 సార్లు అనుగ్రహించారు గోదమ్మ. అలాగే త్రివిక్రమ, 3వ పాసురంలో లోకాలను కొలిచిన త్రివిక్రమ అన్నారు. అంబర మూడరుత్తు ఓంగి ఉలగళంద, రెండోసారి త్రివిక్రమ నామాన్ని చెప్పారు. అన్ను ఇవ్వులగబళందా ఎడిపోతి, మూడోసారి కూడా త్రివిక్రమ నామాన్ని చెప్పారు. 30 పాసురాలలో 3 సార్లు 3 సార్లు 3 సార్లు 3 నామాలని చెప్పారు. నారాయణ నామం, అదేవిధంగా త్రివిక్రమనాథుడి వైభవం, గోవింద నామం. కనుక 27, 28, 29 3 పాసురాలలో గోవింద నామ వైభవాన్ని అనుగ్రహించారు. గోవింద 3 అక్షరాలు కలిగిన నామం ఎంత గొప్పది. మన రామానుజుల వారు ఎవరైతే తిరుమల కొండ నడిచి ఎక్కుతారో, మన గోవిందుణ్ణి ఎవరైతే సేవిస్తారో, నిత్యము తిరుమల కొండ మీద ఎంతసేపు అయితే ఉన్నారో, కొండ ఎంతసేపు అయితే ఎక్కారో అంతసేపు 3 అక్షరాలు కలిగిన గోవింద నామాన్ని చెప్తూనే ఉండాలి. రామానుజార్య దివ్యాజ్ఞ, రామానుజుల వారి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి, దివ్యాజ్ఞ ఏమిటి, గోవింద నామ సంకీర్తన చెయ్యాలి కొండ ఎక్కేటప్పుడు, గోవిందుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు. గోవింద, గోవుల్ని గోపకుల్ని రక్షించిన వాడా అని అర్థం. రెండవ అర్థం గో, అందమైన వాక్కు ఇచ్చేది గోవింద నామం. అలాగే భూమిని రక్షించేది, ఉద్ధరింపచేసేది గోవింద నామం. సీర్ గోవింద ఉందన్నై పాడి, నీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలిసిన కన్నా పాడి నామ సంకీర్తన చేయడానికి. పరై కొండు, నామ సంకీర్తన చేసి పిల్లలు లేరు, పిల్లలు పుట్టేలా అనుగ్రహించవా
అలా లౌకిక కోరికలు కోసం కాదు నామ సంకీర్తన చేయటం, నీకు కైంకర్యం చేయటం కోసం. పెరుమాళ్లకు మనకు 9 రకాల బంధాలు ఉన్నాయి. అయితే బిడ్డని తల్లిదండ్రులు ప్రేమగా పెంచుతారు. ఎందుకని? చివరి సమయంలో నా చితికి నిప్పు పెడతారనా? కాదు కదా. అలాగే పిల్లాడు కూడా తల్లిదండ్రుల్ని ప్రేమగా చూస్తాడు. ఎందుకని? నాకు ఆస్తి ఇస్తారు అనా? ఇదేమీ వ్యాపారం కాదు కదా. కనుక పెరుమాళ్లతో వ్యాపారం చేయకూడదు. నేను ఇది చేస్తున్నా, నువ్వు అదివ్వు, నాకు అదివ్వు. కొబ్బరికాయలు కొట్టి నేను నీ కొబ్బరికాయలు కొట్టాను, నా కోరిక తీర్చు. నీకు 1,00,000 రూపాయలు పెట్టి గజమాలనిచ్చాను, నా కోరిక తీర్చు. ఇది వ్యాపారం కాదు. పెరుమాళ్లతో ప్రేమగా నామ సంకీర్తన చెయ్యాలి. పరమాత్మ నాలుక ఇచ్చింది దేనికి? ఆయన నామాన్ని చెప్పడం కోసం, ఆయన నామాన్ని తలవడం కోసం. కనుక పెరుమాళ్లతో వ్యాపారం చేయకూడదు. ప్రేమగా నామ సంకీర్తన, మన నాన్న నామ సంకీర్తన చెయ్యాలి. పరైకొండు కైంకర్యం చెయ్యాలి. యాం పేరు సమ్మానం నాడుపు గజం పరిసినాల్ నన్నాగా. కనుక కన్నా యాం పేరు, మాకు పెద్ద సమ్మానం, బహుమానం కావాలి. ఆ బహుమానం ఎలాంటిదై ఉండాలో తెలుసునా? నాడు పూగజం, లోకమంతా కీర్తించాలి. పరిసినాల్ నన్నాగా, ఆ బహుమానాన్ని బాగా కీర్తించాలి లోకమంతా కూడా. ఇలాంటి బహుమానం కావాలి. అదేంటి ఇప్పుడే కోరిక వద్దు, మరి బహుమానం అడుగుతున్నారు కదా? ఏం బహుమానము? సన్నిధానానికి వెళ్ళాం, వెంటనే గోవిందుడు మనల్ని చూసి విప్పార్చి నేత్రాలు అనుగ్రహించాలి. ఇదే కదా మనకు సన్మానం. మనం పెరుమాళ్లతో ప్రేమగా మాట్లాడేటప్పుడు ఆయన మాల ధరిస్తాడు కదా, ఒక పువ్వు కింద పడాలి. ఇదే కదా పెద్ద సన్మానం. మనం వెళ్ళగానే అర్చక స్వామి తీర్థం, శ్రీసటారి ప్రసాదం, కుంకుమం, చందనం, తులసిదళం, పుష్పం ఇవి ఇస్తారు. ఇవే పెద్ద సన్మానాలు మనకి సన్నిధానానికి వెళితే, కోయిలకి వెళ్ళినప్పుడు. అలాంటి సన్మానం కావాలి కన్నా. ఎవరైనా చేశారా అలా సన్మానము? అంటే మనకు శ్రీమద్ రామాయణంలో పతి సమ్మానిత సీత భర్తారం అసితేక్షణ అని అనుగ్రహించారు వాల్మీకి మహర్షి. పతి సమ్మానిత సీత. రామచంద్రుడు ఎప్పుడు సన్మానం చేశాడు సీతమ్మకి అంటే, పట్టాభిషేకం జరిగింది, రావణ సంహారం జరిగింది. వెంటనే పుష్పక విమానం మీద అయోధ్యకు వేంచేశారు. సీతారాములకి పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేక సమయంలో రామచంద్రుడు అందరికీ కానుకలు ఇచ్చారు, అందరూ రామచంద్రుడికి సీతమ్మకి కానుకలు ఇచ్చారు. ఈ సమయంలో ఇంద్రుడు భూహు భువహ సువహ, ఈ 3 లోకాలకి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు ముత్యాల హారాన్ని తీసుకొచ్చి బహుకరించాట రామచంద్రుడికి. రామచంద్రుడు సీతమ్మకి బహుకరించాట. వెంటనే సీతమ్మ నేత్రాలతో మాట్లాడిందట. అసలైన మిథున దంపతులు అంటే ఎవరు అంటే సీతారాములే. భార్య నేత్రాలతో మాట్లాడితే భర్త అర్థం చేసుకోవాలట. సరే, మనకి ఈ జన్మకు అది రాదనుకోండి. కనుక సీతారాములే మిథున దాంపత్యం కలిగిన వారు. సీతమ్మ నేత్రాలతో చూపిస్తోంది. ముత్యాల హారాన్ని చూస్తోంది, హనుమ వంక చూస్తోంది. ముత్యాల హారాన్ని చూస్తోంది, హనుమ వంక చూస్తోంది సీతమ్మ రాముడికేసి. వెంటనే రామచంద్రుడు, సీతే, అంతమంది సభలో ఉండగా, సీతే, ముత్యాల హారం నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికి ఇవ్వు అని చెప్పాడట రామచంద్రుడు. లోకమాత, లోక జనని, సాక్షాత్ లక్ష్మీదేవి, ఇప్పుడు రామచంద్రుడి యొక్క పట్ట మహిషి, అయోధ్య పట్ట మహిషి సీతమ్మ. అటువంటి సీతమ్మ హనుమత్ స్వామి దగ్గరకు 10 అడుగులు వేసుకుంటూ హనుమత్ స్వామికి దగ్గరగా నడుచుకుంటూ వచ్చి, హనుమా అని ప్రేమగా పిలిచి ఈ ముత్యాల హారాన్ని హనుమత్ స్వామికి ఇచ్చారట. ఇంతమంది ఉండగా హనుమత్ స్వామికి ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే, నాకు రామచంద్రుడి వైభవాన్ని చెప్పి నా ప్రాణాన్ని నిలబెట్టాడు, రామచంద్రుడికి నా వైభవాన్ని చెప్పి రామచంద్రుడి ప్రాణాన్ని నిలబెట్టాడు. ఇంతకంటే హనుమత్ స్వామికి ఏం చేయగలం? ఇంతమంది ఉండగా హనుమత్ స్వామికి సీతమ్మ ఆనాడు బహుకరించారే ముత్యాల హారాన్ని, అలా మాకు సన్మానం కావాలి. సరే, ఇంకా మీకేం కావాలి అన్నట కృష్ణయ్య. చూడగమే, చేతికి ధరించే ఆభరణాలు, కడియాలు కావాలి. తోళ్వళయే, భుజకీర్తులు, వంకీలు అంటారు కదా, అవి కావాలి. తోడే, చెవిదిద్దులు కావాలి. సెవి పూవే, కర్ణ పుష్పాలు కావాలి.
పాడగమే పాదాలకు ధరించే ఆభరణం కావాలి. ఏదో చెప్పాము కానీ ఎన్ననయ పల్కలను యామణివోం ఇలాంటి ఆభరణాలు చాలా కావాలి. తర్వాత ఆడైయుడుపోం మంచి భోగ్యమైన అందమైన మెత్తటి వస్త్రం కావాలి. అదన్ పిన్నే పాల్సో అదన్ పిన్నే దాని వెనక ఇంకేం కావాలి? పాల్సోరు మూడనై పెయిదు ముజంగై వజివారా 1 కేజీ బియ్యంలో 10 లీటర్ల పాలతో చిక్కటి పాలతో బియ్యాన్ని ఉడికించి బాగా నెయ్యి పోయాలి. 2-3 కేజీల నెయ్యి. అలా నెయ్యి పెయిదు ముజంగై వజివారా మనం అరచేతిలో ముద్ద పెట్టుకుంటే పాయసం ముద్ద నెయ్యి ఎంతవరకు ఉండాలట? మన మోచేతి వరకు నెయ్యి కారాలట. ఇలా ప్రసాదం కావాలి. కూడిరుందు ఎవరింట్లో వాళ్ళు చేసుకుని తీసుకోవటం కాదు ప్రసాదం, అందరితో కూడి కണ്ണంతో కూడి కన్నా భాగవత గోష్ఠితో అడియారుగల్ కుజాంగల్ కూడువదు ఎన్నుకోలో అని నమ్మాళ్వార్లు అన్నారు. ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసునా? మన ఇంట్లోనే మనకు మనమే పూజ చేసుకుని ఏదో టీవీలో ఉపన్యాసం వింటే చాలదు, ఆనందంగా ఉండదు. సన్నిధికి వెళ్ళాలి, భాగవత గోష్ఠితో చేరాలి, వారితో మాట్లాడాలి, వారి వంక చూసి నవ్వాలి. బోధ ఎంత పరస్పరం, మనకు తెలిసిన విషయాలు వాళ్ళకు చెప్పాలి, వాళ్ళకు తెలిసిన విషయాలు మనకు చెప్పాలి. అబ్బా స్వామి వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, భలే పట్టు వస్త్రాన్ని ధరించాడే, భలే మాలలు ధరించాడే, కుండలాలు భలే ఉన్నాయే, వక్షస్థలంలో తాయారు ఎంత భోగ్యంగా ఉన్నారో, నవ్వుతూ వెంచేసి ఉన్నాడే ఎర్రటి అదరాలతో, నేత్రాలు ఎంత భోగ్యంగా ఉన్నాయి. ఇలా అందరూ పెరుమాళ గురించి తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆ ముజంగై వజివార ఆ అక్కార వడిసిల్ పాయసాన్ని కూడి ఇరుందు అందరితో కూడి కుళిందు ఆనందంగా అనుభవించాలి కన్నా అని ప్రార్థించారు. ఇవాల్టి పాసురంలో మన గోదమ్మ. ఇవాల్టి నామం గోవింద. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడి పறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்னலய பல்கலனும் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வசிவாரா கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.